ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. మాంగళ్యం 10 కాలాల పాటు చల్లగా ఉండాలని చేస్తారు. అంతే కదా వదినా? అవును. అయితే ఏంటిప్పుడు? చెప్తాను. నేను మా అన్నయ్యలకు భగిని హస్తభోజనం పెడుతున్నాను కాబట్టి నేను సౌభాగ్యవతిగా ఈ మాంగళ్యం 10 కాలాల పాటు చల్లగా ఉండాలంటే అది ఎవరితో ముడిపడి ఉంది? మా అన్నయ్యతో. నువ్వు కూడా మా అన్నయ్య మంచి కోరేదానివే కాబట్టి నేను పెడుతున్న ఈ భోజనంలో వచ్చి కూర్చోవదినా. నువ్వొచ్చి మా అన్నయ్య పక్కన కూర్చొని నా భగిని హస్త భోజనం పరిపూర్ణమయ్యేలా ఇద్దరిని దీవించాలొదినా. నేను మీ అన్నయ్య పక్కనే కూర్చోలేను. అయినా అతనంటే నాకు ఇష్టం లేదని చెప్తే నీకు అర్థం కాదా? పైగా నాకు త్వరలోనే పెళ్లి. అది నీకు తెలుసు కదా? తెలుసు వదినా. కానీ నిజంగా నీకు మా అన్నయ్య అంటే ఇష్టం లేకపోతే మా అన్నయ్య కట్టిన తాళిని ఇంకా మెడలో వేసుకుని ఉండేదానివి కాదు కదా. వదినా, నాకు మాంగళ్య బలాన్నివ్వు. నా చీర కొంగుని జోలెగా పట్టుకుని అడుగుతున్నాను. నా మాంగళ్యం దీర్ఘాయుషుగా జీవించి ఉండేవారం ఇవ్వు వదినా. మీ అత్తారింట్లో తులసిగా నా మీద కోపం ఉంటే అది అలాగే ఉండనివ్వు. కానీ మా అత్తారింట్లో నేనొక ఆడపడుచుగా అడుగుతున్నాను. మా అన్నయ్య పక్కన కూర్చొని నా భగిని హస్తభోజనం చేసి నా ఆయుధతనాన్ని కడదాకా నిలబెట్టొదినా. నీకోసమో మీ అన్నయ్య కోసమో కాదు, మా అన్నయ్య కోసం వస్తాను. పద. రావదినా, రా. రావదినా. కీర్తి, ఏంటి నువ్వు చేస్తున్న పని? తనేం చేస్తుంది నాన్న? భోంచేస్తుంది అంతేగా. నువ్వు నోరు మూసుకోరా. కీర్తి, అక్కడ కూర్చోవలసిన కర్మ నీకేం పట్టిందే? లేచిరా. అవును కీర్తి, వాళ్ళ కోసం నువ్వు ఇలా దిగజారిపోవడం కరెక్ట్ కాదు. నువ్వు రామ్మ ముందు. నేనిది ఎవరి కోసమో చేయట్లేదు. మా అన్నయ్య కోసం, మా అన్నయ్య ఆయుష్ గట్టిగా ఉండడం కోసం మాత్రమే చేస్తున్నాను. ఏంటమ్మా, నా కోసం కూడా చెల్లి కూర్చోవద్దా? చిచ్చి, వడ్డించు. ఏంటి అలా ఉన్నారు? భోంచేయండి.